ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం చెప్పుకునబోయే టాపిక్ ఏంటంటే మనం ఇంతవరకు కాంప్లెక్స్ నెంబర్స్ గురించి చెప్పుకున్నాం. కాంప్లెక్స్ నెంబర్స్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ఒక కాంప్లెక్స్ నెంబర్కి దాని మ్యాగ్నిట్యూడ్, దాని ఆంప్లిట్యూడ్, దాన్ని ఆర్గ్యుమెంట్ అంటాం, తీటా. సో ఒక కాంప్లెక్స్ నెంబర్ దేన్నైనా కానీ పోలార్ ఫామ్లో ఆర్ మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫామ్లో ఎలా రాస్తాం? z1 ఈక్వల్స్ టు r1 e పవర్ i తీటా 1. సమ్ ఏదైనా z1 అనే వెక్టార్ని తీసుకుంటే, ఏదైనా z1 అనే కాంప్లెక్స్ నెంబర్ని తీసుకుంటే ఇలా రాస్తాం పోలార్ ఫామ్లో. సమ్ z2 అనే కాంప్లెక్స్ నెంబర్ ఇలా. పోలార్ ఫామ్ ఏంటి మనకు? ఇలా ఉంటే సమ్ z1 అనుకుంటే దీన్ని z1. ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ థీటా విత్ ద కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్ ఆర్ రియల్ యాక్సిస్, రియల్ అండ్ ఇమాజినరీ. సో అప్పుడు దాని ఆర్గ్యుమెంట్ ఏమవుద్ది? థీటా అవుద్ది. ఈ థీటాని దాని ఆర్గ్యుమెంట్ అంటాం. పోలార్ ఫామ్ ఏమవుద్ది? ఇది అవుతుంది విత్ ద దిస్. ఇదేంటి? magnitude is r1. And if you take some other vector or complex number, వెక్టారు కాంప్లెక్స్ నెంబరు అనే రెండు పదాలను ఇంటర్చేంజబుల్లీ వాడచ్చు, ఏదన్నా కానీ ఓకే. ఇది z2 అనుకుంటే ఇది ఎలా ఉంది? విత్ ద కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆఫ్ రియల్ యాక్సిస్. ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ θ2, లెట్ ఇట్ బి θ1. అండ్ విత్ ద మ్యాగ్నిట్యూడ్ r2. ఇది r2, ఈ డిస్టెన్స్, ఈ లెంత్, అండ్ θ2 అనుకుంటే ఇలా రెండు కాంప్లెక్స్ నెంబర్స్ అన్నట్టు ఇవి రెండు కూడా. ఈ రెండు కాంప్లెక్స్ నెంబర్స్కి నేను ఈ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఏమైతే చూద్దాం. z1 ఇంటూ z2 దట్ ఈక్వల్స్ టు r1 ఇంటూ r2 e పవర్ i ఆఫ్ θ1 ఇంటూ e పవర్ i θ2. ఇలా వచ్చింది నాకు, అంతేగా? ఇలా వచ్చినాక ఏం చేయాలంటే, ఇలా వచ్చినాక దీని తర్వాత z1 z2 ఈక్వల్స్ టు r1 r2 ఈ పవర్ i ఆఫ్ θ1 ప్లస్ θ2 అని ఉంది. సో ఇప్పుడు చూస్తుంటే మనకు ఆంప్లిట్యూడ్ ఆఫ్ z1 z2 ఏముంది? θ1 ప్లస్ θ2 కదా. సో దిస్ ఈజ్ ద వెక్టర్ వి గాట్. మల్టిప్లికేషన్, రెండు కాంప్లెక్స్ నెంబర్స్కి మల్టిప్లికేషన్ చేస్తే వచ్చిన వెక్టర్ ఇది. ఈ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఏంది? ఇది కాంప్లెక్స్ నెంబర్. కాంప్లెక్స్ నెంబర్ మ్యాగ్నిట్యూడ్ ఏంది? ఇది. ఆంప్లిట్యూడ్ ఏంది? ఇది. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 z2 ఏమవుద్ది మనకి? θ1 ప్లస్ θ2 అవుద్ది. θ1 ప్లస్ θ2 అంటే ఏంటి? ఫస్ట్దేమో θ1 అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ప్లస్ సెకండ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2. సో దిస్ ఈజ్ ద ఫార్ములా యాక్చువల్లీ. ఇది ఇలా ఉంటుంది ఫార్ములా. కానీ మనకు ఎప్పుడైనా కానీ θ ఎందులో ఉండాలి? రిక్వైర్డ్ వాల్యూ θ షుడ్ ఆల్వేస్ బిలాంగ్ టు -π to π. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ సైడ్లో చూసుకుంటే ఇక్కడ మల్టిప్లికేషన్ చేసినాం, బాగానే ఉంది. ఇక్కడ సమ్ యాంగిల్ వస్తుంది, ఆర్గ్యుమెంట్ ఆఫ్ సమ్ కాంప్లెక్స్ నెంబర్ సమ్ యాంగిల్ వస్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏవైతే ఇండివిజువల్ కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయో అన్ని కాంప్లెక్స్ నెంబర్స్లో ఆంప్లిట్యూడ్స్ ప్లస్ అవుతున్నాయి. ఎన్ని కాంప్లెక్స్ నెంబర్స్ పెట్టుకున్నా ఆర్గాన్ ఆఫ్ z1 z2 z3 అప్ టు సో ఆన్ zn పెట్టుకుంటే ఇక్కడ ఏమవుతుంది? ఆర్గాన్ ఆఫ్ z1 ప్లస్ ఆర్గాన్ ఆఫ్ z2 ప్లస్ ఆర్గాన్ ఆఫ్ z3 అప్ టు సో ఆన్ ప్లస్ ఆర్గాన్ ఆఫ్ zn లాగా ఉంటుంది. అయితే అలా పెట్టుకున్నప్పుడు ఏమవుద్ది? నీకు యాంగిల్ ప్రతిసారి పెరుగుకుంటూ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ z1 ఈక్వల్ టు z2 ఈక్వల్ టు అయింది అనుకో, ఇది π అవుతుంది. ఇంకోటి పెడితే π ప్లస్ π/2, 3π/2, 2π అలా వెళ్తూ ఉంటుంది. కానీ మనకి ఏ లిమిట్లో ఉండాలి? ఓన్లీ ఇదే లిమిట్లో ఉండాలి, ఎక్కువ రాకూడదు. అందుకని మనం ఏం ఇంట్రొడ్యూస్ చేస్తామంటే ఇందులోకి ప్లస్ 2kπ అనేటువంటి ఇంకో టర్మ్ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం. వేర్ k బిలాంగ్స్ టు z, ఇంటిజర్. k ఈజ్ ఎనీ ఇంటిజర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టూ కాంప్లెక్స్ నెంబర్స్ z1 ఈక్వల్ టు i 3 తీసుకుందాం, z2 ఈక్వల్ టు i, z3 ఈక్వల్ టు i ఇలా తీసుకుందాం అనుకోండి. ఆర్గాన్ ఆఫ్ z1 z2 z3 ఏమవుతుంది చూద్దాం. ఆర్గాన్ ఆఫ్ z1 z2 z3
ఇదే కదా, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇంకొక ఎక్స్ట్రా Z3 అని తీసుకున్నా. ఏమవుద్ది, ఆర్గాండ్ ఆఫ్ Z1 Z2 Z3 ఈక్వల్స్ టు ఆర్గాండ్ ఆఫ్ Z1 ప్లస్ ఆర్గాండ్ ఆఫ్ Z2 ప్లస్ ఆర్గాండ్ ఆఫ్ Z3 అవుద్ది. సో ఆర్గాండ్ ఆఫ్ Z1 ఏంది I ప్లస్ ఆర్గాండ్ ఆఫ్ Z2 ఏంది I, ఆర్గాండ్ ఆఫ్ Z3 ఏంది I. సో I ఇలా ఉంది మనకి. ఇలా ఉన్నాక ఇక్కడ చేద్దాం I ఇంటూ I స్క్వేర్ విచ్ ఈస్ -1 -1 ఇంటూ I. సో ఆర్గాండ్ ఆఫ్ -I ఈక్వల్స్ టు ఆర్గాండ్ ఆఫ్ I అంటే బై ద వే ఆర్గాండ్ అని నాకు అలవాటు అయిపోయింది, జస్ట్ అట్లా ఆర్గ్యుమెంట్ అనాలి. ఏఆర్జీ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ప్లేన్ తీసుకుంటాం, ఆర్గాన్ ప్లేన్ తీసుకుంటా ఉంటాం ప్రతిసారి, దాన్ని ఆర్గాన్ ప్లేన్ అంటాం. మనం డ్రా చేసింది కాంప్లెక్స్ ప్లేన్ ఆర్ ఆర్గాన్ ప్లేన్ అంటాం. ఈ టీటాని కూడా మనం ఏమంటాం అంటే ఆర్గ్యుమెంట్ అంటాం. మనం ఫస్ట్ 3 వర్డ్సే రాస్తాం కాబట్టి నాకు ప్రతిసారి ఆర్గాన్ అని వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. సరే, ఆర్గ్యుమెంట్ లేదా దీని ఆంప్లిట్యూడ్ అనుకున్నా ఓకే, టీటాని అది బెటర్ ఇంకా. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ I ఏమవుతుంది అప్పుడు, I తెలుసా మనకు π/2 కదా, ప్లస్ π/2 ప్లస్ π/2 3π/2. ఆర్గ్యుమెంట్ ఆఫ్ -A ఏంది -π/2 అంతే కదా. I అంటే ఇలా ఉంటుంది, సో దీని యాంగిల్ ఎంత π/2. -A అంటే ఇలా ఉంటుంది, సో దీని యాంగిల్ ఎంత -π/2. -π/2 ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది 3π/2 వచ్చింది. రెండు ఈక్వలా కాదు కాబట్టి మనం ఈక్వల్ చేయడానికి ఏం చేస్తాం అంటే ప్లస్ 2kπ అనే ఒక టర్మ్ రాస్తాం. 2kπ అనే టర్మ్ రాస్తే మనం ఇంటిజర్స్ సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటాం అన్నట్టు. ఇది ఎక్కువైపోయింది కదా, పై కంటే ఎక్కువైపోయింది కదా, సో మైనస్ చేయాలి. k = 0 పెట్టుకుంటే ఇదే ఉంటుంది, k = -1 పెట్టుకుంటా. k = -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, ఇది -2π అవుతుంది. సో 3π/2 -2π ఏమవుద్ది, 3π/2 -2π. 2 to the 4 4 - 3 1, సో -π/2 వచ్చిందా, ఈక్వల్ వచ్చిందా. సో ఇలా చేయడానికి మనం ఏం చేస్తామంటే 2kπ అనే ఒక ఫ్యాక్టర్ని ఇంక్లూడ్ చేస్తాం. అంటే సో నువ్వు ఎట్లా రాయొచ్చు, ఆర్గాండ్ ఆఫ్ Z1 Z2 సో ఆన్ Zn ఈక్వల్స్ టు ఆర్గాండ్ ఆఫ్ Z1 ప్లస్ ఆర్గాండ్ ఆఫ్ Z2 సో ఆన్ ప్లస్ ఆర్గాండ్ ఆఫ్ Zn. ఎన్ని కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకున్నా ప్లస్ లాస్ట్కి ఒక టర్మ్ 2kπ అనే టర్మ్ చాలా ఇంపార్టెంట్, ఇది వేర్ k బిలాంగ్స్ టు Z. ఇలా రాస్తాం. ఇన్ ద సేమ్ వే సేమ్ డివిజన్కి కూడా సేమ్ ఇలానే ఆర్గాండ్ ఆఫ్ Z1/Z2. ఇక్కడ Z1/Z2 ఉంది కాబట్టి ఏమవుతుంది, ఆంప్లిట్యూడ్స్ మైనస్ అవుతాయి. ఎందుకంటే Z1 ఏమని రాస్తాం, R1 e⁻I⁻1 రాస్తాం. ఇది e⁻I⁻2 e⁻I⁻1 e⁻I⁻2 ఏమవుద్ది, పైనకి వెళ్తే మైనస్ అవుద్ది, e⁻I⁻1 - θ2 అవుద్ది. వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఆంప్లిట్యూడ్స్ ఇండివిజువల్ కాంప్లెక్స్ నెంబర్స్ ఆంప్లిట్యూడ్స్ నెగిటివ్ అవుతున్నాయి అన్నట్టు, మైనస్ అవుతుంది, సబ్ట్రాక్ట్ అవుతున్నాయి. సో ఆర్గాండ్ ఆఫ్ Z1 మైనస్ ఆర్గాండ్ ఆఫ్ Z2 అవుద్ది, ప్లస్ ఆ ఫ్యాక్టర్ 2kπ అనే ఫ్యాక్టర్ వేర్ k బిలాంగ్ టు Z. సో ఇలా వస్తుంది మనకు, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్స్. సో దీని నుంచి మీరు Z/Z బార్ ఏమవుద్ది, Z/Z బార్ ఏమవుద్ది, ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ డిరైవ్ చేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. సో దానికంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఒక కాంప్లెక్స్ ఆర్గాన్ ప్లేన్ తీసుకుంటున్నా. మన కాంప్లెక్స్ ప్లేన్లో నేను ఎలా డ్రా చేస్తానో చూడండి. కాంప్లెక్స్ ప్లేన్లో 3 కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకుంటున్నా, సమ్ Z1 Z2 Z3 అని. Z1 Z3 Z2 Z3 Z1 Z2 అనే Z1 అనే పాయింట్, Z2 అనే పాయింట్, Z1 Z2 మధ్యన ఉన్న ఈ కాంప్లెక్స్ నెంబర్ ఏమవుద్ది, ఈ వెక్టర్ ఏమవుద్ది, Z1 - Z2 అనే వెక్టర్ అవుతుంది. Z3 Z1 అనుకున్నది ఏమవుద్ది, Z1 - Z3 అవుతుంది. మనం లైన్స్ గీసినాం అనుకోండి, దీనికి నీడ్ నాట్ టు పాస్ త్రూ ఆరిజిన్ గుండా ఏం వెళ్ళట్లేదు, కన్స్టెంట్ ఏం లేదు ఖచ్చితంగా వెళ్ళాలని. గీస్తే ఏమవుద్ది, ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ సమ్ θ1
అజ్యూమ్ ఇలా ఒక లైన్ గీసినాం త్రూ Z3 Z1 ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ θ2, Z1 Z2 ఏమో θ1 చేస్తుంది, Z3 Z1 ఏమో θ2 చేస్తుంటే మనకి ఇప్పుడు ఏం కావాలి? బై ద వే ఈ వెక్టర్ ఏమవుద్ది మనకు Z1 మైనస్ Z2 అవుద్ది. దిస్ వెక్టర్ ఈజ్ యాక్చువల్లీ Z1 మైనస్ Z2. ఈ వెక్టర్ ఏమవుద్ది? Z1 మైనస్ Z3 అవుద్ది. ఇది ఎలా వస్తుందో నెక్స్ట్ కొంచెం సింపుల్గా ఒక రఫ్గా చెప్పేస్తా. ఫస్ట్ అయితే ఇది వినండి. ఇలా ఉంది. దిస్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ దిస్ టూ వెక్టర్స్ θ. లెట్ θ బి ద యాంగిల్ బిట్వీన్ దిస్ టూ వెక్టర్స్. అప్పుడు ఈ Z3 Z1 అనే వెక్టర్ ఉంది కదా, ఐ మీన్ ఈ Z1 మైనస్ Z3 అనే వెక్టర్, ఇదేమో Z1 మైనస్ Z3, ఇదేమో Z1 మైనస్ Z2 అనే వెక్టర్. దీని ఆంప్లిట్యూడ్ ఏంటి? ఆంప్లిట్యూడ్ ఆఫ్ Z1 మైనస్ Z3. ఒక వెక్టర్ దీని ఆంప్లిట్యూడ్ ఏంటి? వాట్ ఈస్ ద యాంగిల్ ఇట్ ఈస్ మేకింగ్ విత్ x యాక్సిస్? θ2. అండ్ వాట్ ఈస్ ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ Z1 మైనస్ Z2 విచ్ ఈస్ θ1. ఇలా ఉంటుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు దీని నుంచి ఒక ఫార్ములా. ఇక్కడ మనకు నార్మల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇది ఇలా ఇలా. ఈ ట్రయాంగిల్ నుంచి మనం ఏం చెప్పొచ్చు? ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అపోజిట్ ఇంటర్నల్ యాంగిల్స్ కదా. సో θ2 ఈక్వల్స్ ఏమవుద్ది? θ ప్లస్ θ1 అవుద్ది. θ2 ఈక్వల్స్ టు θ ప్లస్ θ1 అవుద్ది. మనకి ఏం కావాలి? ఇందులోంచి θ కావాలి. θ ఫైండ్ అవుట్ చేయాలి. సో θ కావాలి కాబట్టి θ ఈక్వల్స్ టు θ2 మైనస్ θ1 అవుద్ది. θ2 ఏంది? ఆంప్లిట్యూడ్ ఆఫ్ Z1 మైనస్ Z2 మైనస్ θ1 ఏంది? ఆంప్లిట్యూడ్ ఆఫ్ Z1 మైనస్ Z3 విచ్ ఇస్ θ. సో θ ఇస్ దిస్. ఆర్ మీరు దీన్ని ఇంకా మనం ఇంతకుముందు రాసుకున్నట్టుగా ఆంప్లిట్యూడ్ ఆఫ్ Z1 మైనస్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ Z2 ఉంటే ఏమని రాస్తాం? ఆంప్లిట్యూడ్ ఆఫ్ Z1 బై Z2 కదా. సో Z1 మైనస్ Z2 బై Z1 మైనస్ Z3 విత్ ఏ 2k పై ఫ్యాక్టర్. ఒకవేళ యాంగిల్ మీకు ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ -π to π రాకపోతే మీరు రాసుకొని చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇలా వస్తుంది. వాట్ ఇఫ్ ఫస్ట్ కేసు ఏంటంటే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తా. ఇది Z1 మైనస్ Z2 ఎట్లా అయింది సార్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఇలా తీసుకుంటే ఇది Z1 అనుకోండి, ఇది సమ్ Z2 అనుకోండి. ఇప్పుడు మనం వెక్టర్స్లో ఏం చేస్తాం? ఇలా ఉంటే ప్యారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ ఏంటి? ఇలా ఒక ప్యారలోగ్రామ్ గీసుకొని ఇది Z1 ఇది Z2 అడ్జసెంట్ సైడ్స్, ఇది ఒక డయాగోనల్, వన్ ఆఫ్ ద డయాగోనల్స్. ఇది Z1 ఇది Z2 అవుతాయి. ఈ డయాగోనల్ ఏమవుద్ది మనకు తెలుసు, ఇది Z1 ప్లస్ Z2 అవుద్ది. ఎందుకు? ఇది Z1 అయితే ఈ Z2 అనే సైడ్ ఇక్కడ కూడా ఉంటుంది, ఇది కూడా Z2 అవుతుంది. సో ఈ Z1 ప్లస్ Z2 ఇదేమవుద్ది? ఇది ఒక Z1 ప్లస్ Z2 డయాగోనల్ అంట. అలాగే మనం Z1 Z2 మధ్యలో ఒక లైన్ గీసినాం అనుకో, ఇలా ఇన్ బిట్వీన్ ఒక లైన్ గీసినాం, అదేమవుద్ది? ఇంకొక డయాగోనల్ అవుతుంది, అంతే కదా. ఇంకొక డయాగోనల్ Z2 Z1 అనే డయాగోనల్ అవుతుంది. Z2 Z1 అనే డయాగోనల్ ఈ లెంత్ ఎంత ఉంటుంది మనకు తెలుసుగా, మనకు వెక్టర్స్ నుంచి, విచ్ ఇస్ Z1 మైనస్ Z2. దీని లెంత్ Z1 మైనస్ Z2 ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్. ఒక డయాగోనల్ ఏమో Z1 ప్లస్ Z2 అవుతుంది, ఇంకొక డయాగోనల్ ఏమో Z1 మైనస్ Z2 అవుతుంది. కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకొని కూడా చేయొచ్చు, డైరెక్షన్ తీసుకొని చేయొచ్చు సింపుల్గా. ఇవి రెండు యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఈ Z1 వస్తుంది. ఈ రెండు యాడ్ చేసినా ఇంకొకటి వస్తుంది అన్నట్టు, థర్డ్ సైడ్ వస్తుంది ఈ ట్రయాంగిల్లో. సో చూసుకుంటే Z1 Z2 ఇలా ఉంటే వాటి మధ్యలో డిస్టెన్స్ నెంబర్ ఏదైతే ఉందో, డిస్టెన్స్ వెక్టర్ ఏదైతే ఉందో అది Z1 మైనస్ Z2 అవుతుంది. చూసుకోవాలి. అది కూడా ఏంటి, ఇప్పుడు ఇది A అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది B అనుకుంటే, Z1 మైనస్ Z2 అంటే ఏంటి? BA వెక్టర్ అన్నట్టు. Z1 మైనస్ Z2 ఈజ్ అ BA వెక్టర్, తెలుసు కదా మనకు. వెక్టర్స్లో ఎలా ఉంటుంది? AB ఈక్వల్స్ ఎలా ఉంటుంది? OB మైనస్ OA. అలానే AB ఈక్వల్స్ ఏమవుతుంది? Z2 మైనస్ Z1 అవుతుంది. BA ఈక్వల్స్ ఏమవుతుంది? Z1 మైనస్ Z2 అవుతుంది, ఆపోజిట్ లాగా అది.
సో అందుకని Z1 Z2 మధ్యలో ఉన్నది ఏమవుద్ది, Z1 - Z2 వెక్టర్ అవుద్ది. Z1 Z3 మధ్యలో ఉన్నది ఏమవుద్ది, Z1 - Z3 వెక్టర్ అవుద్ది. సో ఆ వెక్టర్ ఇలా ఉన్నప్పుడు ఇలా కండిషన్స్. కేస్ 1 చేద్దాం. ఇందులో ఇది ఇలానే ఉంచుకొని దీన్ని చూస్తూ కేస్ 1 రాద్దాం. కేస్ 1లో ఏంటంటే మనకు మెయిన్లీ వాట్ ఇఫ్ θ = 0 degrees. θ 0 అయిందనుకో ఏమవుద్ది, అసలు యాంగిలే ఉండదు కదా, ఈ రెండింటి మధ్యలో యాంగిలే ఉండదు. ఇవి రెండు కూడా ప్యారలల్ అయిపోతాయి. ఇవి రెండు కూడా ప్యారలల్ ఇలా ఉంటాయి, ఇంకోది కూడా ఇది ఇలా ఉంటుంది. ఒకవేళ ఇది ఇలా ఉంటే ఇది కూడా ఇలానే ఉంటుంది. దెర్ ఇస్ నో θ, నాన్-జీరో వాల్యూ ఆఫ్ θ. దెర్ ఇస్ నో నాన్-జీరో వాల్యూ ఆఫ్ θ. దే ఆర్ నాట్ ఇంటర్సెక్టింగ్. అట్లా ప్యారలల్గా ఉంటే ఎలా ఇంటర్సెక్ట్ అవుతాయి, కావు. సో θ = 0 తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఆంప్లిట్యూడ్ ఆఫ్ Z1 - Z3 ఈక్వల్స్ టు ఆంప్లిట్యూడ్ ఆఫ్ Z1 - Z3 అవుతుంది. ఇక్కడ నుంచి చూసుకుంటే θ = 0 అయితే ఏమవుద్ది, దిస్ ఈక్వల్స్ టు దిస్ అవుతుంది, అంతే. ఇది ప్యారలల్. θ = 0 అయితే ప్యారలల్. ఒకవేళ θ = π అవుతే ఏమవుద్ది, θ = π అవుతే దిస్ ఈక్వల్స్ టు ఇది వస్తే π ప్లస్ దిస్ ఆంప్లిట్యూడ్. పై అయినా కానీ ప్యారలలే. దీన్నే యాంటీ ప్యారలల్ కేస్ అంటాం. యాంటీ ప్యారలల్ కేస్ అంటాం θ = π అవుతాయి. θ = 0 అయితే ప్యారలలే. అవి ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి రేస్. యాంటీ ప్యారలల్ అయితే ఇలా ఉంటాయి, ఇట్లా వచ్చి ఇట్లా ఈ విధంగా ఉంటాయి అన్నట్టు. ఇది ఒక కేసు. సెకండ్ కేసు ఏంటంటే వాట్ ఇఫ్ దే ఆర్ 90, θ = 90. θ = 90 ఉంటే ఎలా ఉంటుంది. సో ఆంప్లిట్యూడ్ ఆఫ్ దిస్ అండ్ దిస్. θ = 90 కేసు కూడా చాలా ఇంపార్టెంట్. దాని నుంచి మనం డిరైవ్ చేసుకోవచ్చు ఏది ఎలా ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఎప్పుడైతే θ = 90 అవుద్దో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే +or -90 కావచ్చు, -90 కావచ్చు, ఎలా ఉన్నా కానీ యాక్చువల్గా లోకస్ ఏమో సర్కిల్ అవుద్ది. లోకస్ అనేది సర్కిల్ అవుద్ది. లోకస్ చెప్పేటప్పుడు చెప్తా. θ = 90 అయినప్పుడు ఏమవుద్ది అంటే ఈ Z1 అలానే ఉంటుంది, Z1 అలానే ఉంటుంది. Z2 Z3 అనేది 2 ends ఆఫ్ ది డయామీటర్ అవుతాయి అన్నట్టు. చాలా ఇంపార్టెంట్. Z1 కదా, Z1 దగ్గర యాంగిల్ ఉన్నది, Z1 అలానే ఉంటుంది. Z1 అనేది సర్కిల్ మీద ఉంటుంది. Z2 Z3 ఏమో 2 ends ఆఫ్ ది డయామీటర్ అవుతాయి. ఇలా ఉంటుంది అన్నట్టు 90 degrees. -90 అయితే ఇలా సెమీ సర్కిల్ తీసుకొని ఇలా +or -90 ఈ రెండు కేసులలోనూ మనకి ఏంటంటే సర్కిల్ ఫామ్ అవుతుంది అన్నట్టు. లోకస్ ఈజ్ ద సర్కిల్. స్టూడెంట్స్, ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ గురించి చెప్పుకోబోతున్నాం. ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ అంటే తెలుసు మనకు, ఏముంది, చాలా సింపుల్. ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి, 3 sides తీసుకుంటే ఒక ట్రయాంగిల్లో 3 sides ABC ఉంటాయి. అయితే ఏంటి, ఏదైనా 2 sides తీసుకుంటే ఆ 2 sides యొక్క సమ్ము ఇట్ షుడ్ ఆల్వేస్ బి గ్రేటర్ దెన్ ది అదర్ సైడ్. వాటి డిఫరెన్స్, ఇవి లెన్స్ కాబట్టి మోడ్ పెడదాం, డిఫరెన్స్ అనేది తక్కువ ఉండాలి అదర్ సైడ్ కంటే. ఇదే మనకు ఇదే థింగ్, ఇదే ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ అంటే. సో కాంప్లెక్స్ నెంబర్స్లో ఏమవుద్ది, 3 sides Z1 Z2 Z3 తీసుకున్నాం అనుకోండి, ఏమవుద్ది, ఇది Z1, ఇది Z2, ఇది సమ్ Z3 అనుకుంటే ఇందులో ఏమవుద్ది, సింపుల్గా mod Z1 చూసుకుంటే రెండు సైడ్స్ యొక్క సమ్ము. ఈ Z1 అనేది కాంప్లెక్స్ నెంబర్, దీనికి మోడ్ తీసుకోవాలి, అప్పుడే లెంత్ వస్తుంది. సో mod Z1 ప్లస్ mod Z2, mod Z1 ప్లస్ mod Z2, ఇవి రెండింటి లెంత్. ఈ లెంత్ని సమ్ చేస్తే ఏముండాలి, దిస్ లెంత్ షుడ్ ఆల్వేస్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కూడా కావచ్చు.
ఈక్వల్ టు దిస్ థర్డ్ సైడ్ జెడ్ త్రీ ఏమవుతుంది దీని నుంచి చూస్తే జెడ్3 ఈక్వల్ టు Z1 + Z2 అవుతుంది. చెప్పిన కదా ట్రయాంగిల్ ఆఫ్ అడిషన్. సో జెడ్3 ఈస్ Z1 + Z2 దీని మోడ్ Z1 + Z2 మోడ్ ఈ రకంగా అన్నట్టు. సో మోడ్ ఆఫ్ దిస్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద మోడ్స్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్. అలానే ఇది చూసుకుంటే ఇది ఎలా అంటే ఫస్ట్ లా ఏ మైనస్ బి, ఏ ఇస్ ద లెంత్ ఆఫ్ వన్ సైడ్, సో ఈ సైడ్ అనుకుంటాం విచ్ ఈస్ అ మోడ్ Z1. బి ఈజ్ ద లెంత్ ఆఫ్ దిస్ సైడ్ విచ్ ఈస్ మోడ్ Z2 అనుకుందాం. మళ్ళీ ఆ రెండింటికి మోడ్ ఉంది. ఇది ఆల్జిబ్రాయిక్ మోడ్ అన్నట్టు. ప్లస్ ఉంటే మైనస్గా, ప్లస్ ఉంటే ప్లస్గా ఉంచేస్తే చూసినాం. ఇది ఆల్జిబ్రాయిక్ మోడ్. ఇదేమో కాంప్లెక్స్ మోడ్, ఎందుకంటే లోపల కాంప్లెక్స్ నెంబర్ వేసినాం కదా, విచ్ గివ్స్ అస్ లెంత్ ఆఫ్ ద వెక్టర్ ఆర్ లెంత్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. సో విచ్ ఈజ్ లెస్ దెన్ సి అంటే ఏంటి ఇక్కడ మనకు ఆబ్వియస్లీ Z1 + Z2, లెంత్ ఆఫ్ Z1 + Z2. సో దిస్ ఈజ్ ద ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ అన్నట్టు, చాలా ఇంపార్టెంట్. Z1 + Z2 షుడ్ బి లెస్ దెన్ మోడ్ Z1 - మోడ్ Z2. ఇది ఈ కండిషన్ ఇది ఇక్కడ రాసిన. మళ్ళీ Z1 + Z2 ఆల్సో షుడ్ ఆల్వేస్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇది తక్కువ ఉండాలి కదా, తక్కువ సైడ్ ఇటు ఉంది కదా, తక్కువ ఉండాలి. లెస్ దాన్ ఈక్వల్ టు మోడ్ Z1 + మోడ్ Z2. ఇక్కడ కూడా ఈక్వల్ టు పెట్టచ్చు. ఓకే, మనము ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఆ ట్రయాంగిల్లో రెండు బై ద Z1 ఇలా మోడ్ Z1. ఓకే, ఒక ట్రయాంగిల్ తీసుకుంటే అందులో రెండు సైడ్స్ సమ్ము మూడో సైడ్ కంటే పెద్దగా ఉండాలి, ఆ మూడో సైడ్ ఆ రెండు సైడ్స్ సమ్ కంటే చిన్నగా ఉండాలి అన్నట్టు. దాని డిఫరెన్స్ అనేది ఈ థర్డ్ రిమైనింగ్ సైడ్ ఉంది దానికంటే తక్కువ ఉండాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ. దీంతో చాలా ప్రాబ్లమ్స్ చేస్తాం కాంప్లెక్స్ నెంబర్స్లో. ఏ టాపిక్లో అయినా మీరు వెక్టర్స్లో వచ్చిన ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంచెం లోకస్ చూద్దాం. డిఫరెంట్ లోకస్లో ఏమవుతాయో చూద్దాం. స్టాండర్డ్ లోకే, లోకై కింద ఇక్కడ ఆర్గాన్ ప్లేన్, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది ఏంటంటే బైసెక్టర్. పర్పెండిక్యులర్ బైసెక్టర్, బై ద వే మట్టి బైసెక్టర్, పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఏంటి, ఇచ్చిన లైన్ సెగ్మెంట్ని మిడ్ పాయింట్ దగ్గర పర్పెండిక్యులర్గా బైసెక్ట్ చేస్తూ ఉంటుంది, అదే పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఇఫ్ దిస్ ఈజ్ Z1 and Z2 అండ్ Z ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ద బైసెక్టర్, మనకేంటి బైసెక్టర్ కావాలంటే, పర్పెండిక్యులర్ బైసెక్టర్ కావాలంటే దిస్ Z షుడ్ ఆల్వేస్ బి ఈక్విడిస్టెన్స్ ఇన్ ద ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ Z1 and Z2. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఆల్వేస్ సేమ్ ఉండాలి. ఇది చేంజ్ అవుతూ ఉంటుంది Z అనేది. ఇట్ రన్స్ ఆన్ ద లోకస్, దిస్ లోకస్. సో ఏం చెప్పొచ్చు, Z నుంచి Z1 అనుకున్న డిస్టెన్స్ ఏంది, మోడ్ Z. దిస్ షుడ్ ఆల్వేస్ బి ఈక్వల్స్ టు Z2 కున్న డిస్టెన్స్. సో మోడ్ Z - Z1 ఈక్వల్స్ టు మోడ్ Z - Z2. సో ఇలా చెప్తే అయిపోద్ది. ఆ తర్వాత ఇంకోటి కొలీనియర్ పాయింట్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ Z1 and Z2 కొలీనియర్ అనుకోండి. దీని లోకస్ ఏమవుద్ది, స్ట్రైట్ లైన్ అవుతుంది. ఇలా Z1 ఉంది, ఇలా Z2 ఉంది అనుకోండి. దీని లోకస్ ఏమవుద్ది, స్ట్రైట్ లైన్ అవుతుంది. Z1, Z2 are any two points in the organ plane. If a line is passing through these 2 points, we will take some point P of Z. P of Z తీసుకున్నాం అనుకోండి. దీని నుంచి చూస్తే మీకు ఏమర్థం అవుతుంది, Z - Z1 mod this plus Z - Z2
మోడ్ ఆఫ్ దిస్ దట్ ఈక్వల్స్ టు మోడ్లెస్ ఆఫ్ z1 మైనస్ z2 అంతే కదా. ఈ డిస్టెన్స్ సమ్ము ఈ డిస్టెన్స్ను ఈ డిస్టెన్స్ ఈ రెండింటిని సమ్ చేస్తే ఏమవుద్ది, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా డిస్టెన్స్ వస్తుంది. సో z-z1 ప్లస్ z-z2 ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ z1 మైనస్ z2 ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్. అఫ్ కోర్స్ కొలీనియర్ అని మనకి ఇక్కడనే తెలిసిపోద్ది, అది పెద్ద ఇదేం కాదు, కొలీనియర్ అని తెలిసిపోతుంది ఇక్కడనే. వాట్ ఇఫ్ ద పాయింట్ లైస్ అవుట్ సైడ్ ద z1 అండ్ z2, ఇన్సైడ్ కాకుండా z1 అండ్ z2 బిట్వీన్ కాకుండా డస్ నాట్ లై బిట్వీన్ ద z1 అండ్ z2 అయితే, ఐ మీన్ ఎలా అంటే ఇక్కడ z1 ఉంది, ఇక్కడ z2 ఉంది, సమ్వేర్ అరౌండ్ హియర్ p ఉంది, p ఆఫ్ z ఉంది. ఇప్పుడు ఎలా ఉంటుంది ఈ ఈక్వేషను, ఇప్పుడు ఏమవుద్ది జస్ట్ మైనస్ వస్తుంది అంతే. ఏమవుద్ది మోడ్ ఆఫ్ z మైనస్ z1, ఇక్కడ చూసుకుంటే ఈ మొత్తం ఉంది కదా z మైనస్ z1 ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ ఈ మొత్తం డిస్టెన్స్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఈ డిస్టెన్స్ ఈ చిన్న డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్స్ అని రాయొచ్చు. మొత్తం డిస్టెన్స్ z మైనస్ z1 అనుకుంటున్నా, మోడ్ ఆఫ్ z1. అప్పుడు ఏమవుతుంది దట్ ఈక్వల్ టు z మైనస్ z2 ప్లస్ z2 మైనస్ z1 ఇలా అవుతుంది. మీరు ఇది ఇంటర్చేంజ్ చేసినా ఏం కాదు, మ్యాగ్నిట్యూడ్ రాస్తున్నాం కాబట్టి జస్ట్ ఇంటర్చేంజ్ చేస్తే ఏంటంటే ఇమాజినరీ రియల్ పార్ట్ మైనస్ వస్తాయి, మ్యాగ్నిట్యూడ్ రాస్తున్నాం కాబట్టి అవి ఎట్లా ప్లస్ అయిపోతాయి, పెద్ద ఏం ఫరక్ పడదు. సో దీని నుంచి ఏమైనా మోడ్ ఆఫ్ z మైనస్ z1, ఇది ఇటు వస్తే మైనస్ z మైనస్ z2 దట్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ దీన్ని z2 మైనస్ z1 లేదా z1 మైనస్ z2 అని కూడా రాయొచ్చు. సో z1 z2 మధ్యలో పాయింట్ ఉంటే ఇలా, z1 z2కి డస్ నాట్ లై బిట్వీన్, అవుట్ సైడ్ ఉంటే ఇలా మధ్యలో కాకుండా. ఈ స్ట్రైట్ లైన్స్ ఒక కొలీనియర్ పాయింట్స్కి లోకస్ అన్నట్టు, కొలీనియర్ పాయింట్స్ 3 కొలీనియర్ పాయింట్స్ ఉన్నాయి ఒక స్ట్రైట్ లైన్ మీద, ఆ స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ అన్నట్టు. సో ఇప్పుడు ఏం చేద్దాం, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సర్కిల్ చూద్దాం. మనం సర్కిల్కి చాలా ఫార్మ్స్ ఉంటాయి, బేసికల్లీ సర్కిల్కి చాలా ఫార్మ్స్ ఉంటాయి. ఒకటేమో మ్యాగ్నిట్యూడ్ ఫామ్ ఉంటుంది, ఇంకోటేమో ఆంప్లిట్యూడ్ ఫామ్ ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ ఫామ్ ఏమవుద్దంటే, మ్యాగ్నిట్యూడ్ ఫామ్ చూస్తే మ్యాగ్నిట్యూడ్ ఫామ్ ఆఫ్ ద సర్కిల్ చూస్తే మ్యాగ్నిట్యూడ్ ఫామ్ ఆఫ్ ద సర్కిల్ అంటే మనం రాసే లోకస్లో ఏంటంటే లోకస్ ఆఫ్ ద సర్కిల్లో ఏంటంటే మ్యాగ్నిట్యూడ్స్ ఇన్వాల్వ్ అవుతాయి, అంతకు మించి ఏం లేదు. నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోడ్ z1 is z1 ఈక్వల్స్ టు k ఇంటూ z మైనస్ z2. దిస్ is actually it corresponds to locus of z is circle. ఈ కేసులో ఏమైతే సర్కిల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ k doesn't equals to 1, k 1కి ఈక్వల్ కావద్దు. ఒకవేళ k 1కి ఈక్వల్ అవుతే ఏమవుద్ది, మోడ్ z మైనస్ z1 ఈక్వల్స్ టు మోడ్ z మైనస్ z2 అంటే ఇది ఏమవుతుంది అప్పుడు పర్పెండిక్యులర్ బై సెక్టర్ ఆఫ్ 2 పాయింట్స్ అవుతుంది, ద లైన్ జాయినింగ్ z మైనస్ z2 అవుద్ది. అలా కాకుండా మనకు సమ్ నెంబర్ ఏదో ఒకటి ఉందనుకోండి ఇక్కడ 1 కాకుండా, అప్పుడు ఏమవుతుంది లోకస్ ఆఫ్ ది ఈ z సర్కిల్ అవుద్ది. ఇట్లెందుకు అవుతుంది అని చెప్పేసానంటే మనం చూసుకుంటే సింపుల్గా సర్కిల్లో ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా తీసుకున్నా అని సర్కిల్లో ఇలా z1 అండ్ z2 తీసుకుంటే ఎనీ 2 పాయింట్స్ తీసుకుంటే సమ్వేర్ అరౌండ్ హియర్ z తీసుకుంటే ఈ రెండు డిస్టెన్స్ అనేవి సేమ్ ఉండవు, సమ్ మల్టిపుల్ అవుతాయి అన్నట్టు, అంటే ఐ మీన్ కొలీనియర్ లాగా అవుతాయి అన్నట్టు. ఈ రెండు డిస్టెన్స్ కూడా కొలీనియర్ అవుతాయి. ఇలా తీసుకున్నా కానీ రెండు డిస్టెన్స్ కూడా సేమ్ ఉండవు, కొలీనియర్ అవుతాయి కాబట్టి సమ్ k ఖచ్చితంగా ఒక మల్టిపుల్ పెట్టాలన్నట్టు, z మైనస్ z1 z మైనస్ z2 ఈ రెండు డిస్టెన్సెస్కి అలా పెడితేనే కరెక్ట్. అయితే దీని నుంచి సర్కిల్కి ఆంప్లిట్యూడ్ ఫామ్ వస్తుంది. దీని నుంచి సింపుల్గా చెప్పొచ్చు, మనకు ఆల్రెడీ తెలుసు ఇలా z1 అండ్ z2 ఆర్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్ అండ్ z ఈస్ ఎనీ పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. అప్పుడు ఏమవుద్ది, ఒక యాంగిల్ ఆల్ఫా చేస్తుంది అనుకో, ఇక్కడ కూడా ఆల్ఫానే చేస్తుంది,
తెలుసు కదా. ఈ సిగ్మెంట్ అనేది దీన్నే కార్డ్ అంటారు. ఈ కార్డ్ అనేది ఈ సర్కిల్ సర్కంఫరెన్స్ మీద సేమ్ యాంగిల్ చేస్తుంది. ఇలా ఇలా ఎక్కడ చూసినా సేమ్ యాంగిల్ చేస్తుంది. సో దాని నుంచి మనం ఏం రాయొచ్చు, ఆర్ జెడ్ మైనస్ జెడ్ టూ జెడ్ మైనస్ జెడ్ వన్, ఆర్గాండ్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ టూ జెడ్ మైనస్ జెడ్ వన్, అంతే కదా. యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఏంది, జెడ్ మైనస్ జెడ్ టూ జెడ్ మైనస్ జెడ్ వన్, ఆర్ జెడ్ మైనస్ జెడ్ వన్ జెడ్ మైనస్ జెడ్ టూ, ఏదైనా రాసుకోవచ్చు. ఆర్గాండ్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ వన్ మైనస్ ఆర్గాండ్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ టూ, దట్ ఈక్వల్స్ ఏంది ఆల్ఫా, విచ్ ఈస్ ఫిక్స్డ్. యాక్చువల్గా ఆల్ఫా ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్. ఇక్కడ రాదు, ఆర్గాండ్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ వన్ బై జెడ్ మైనస్ జెడ్ టూ ఈక్వల్స్ టు ఆల్ఫా, విచ్ ఈజ్ యాక్చువల్లీ ఫిక్స్డ్ ఆల్ఫా. ఎందుకంటే మీరు ఏ పాయింట్ తీసుకొని అక్కడ ఇలా కార్డ్ నుంచి వెళ్ళి 2 లైన్స్ డ్రా చేసినా కానీ సేమ్ వస్తాయి, సేమ్ యాంగిల్ చేస్తూ ఉంటుంది. సో ఆల్ఫా ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్. సో దీని నుంచి వెళ్ళి ఏమొచ్చు మనకు, సర్కిల్ ఈక్వేషన్స్ ఇలా ఉంటుంది. ఇదొకటి ప్లస్ ఇదొకటి, ఇవి 2 అయిపోయినాయి. ఇది జనరల్ సర్కిల్. ఒకవేళ డయామీటర్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఏందని చూద్దాం. డయామీటర్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఏమవుద్ది, సింపుల్గా మనకు తెలిసే సేమ్. ఇక్కడ దీన్ని చూస్తేనే ఇది తెలిసిపోద్ది. ఒకవేళ ఈ జెడ్ వన్ అండ్ జెడ్ టూ అనేవి ఎనీ కార్డ్ కదా, ఒకవేళ ఇదే కార్డు డయామీటర్ అవుతాయి, ఇది నేను చెప్తున్నా. సో మనకు అందరికి తెలిసే యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఈస్ 90 degrees. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అది మర్చిపోవద్దు. మనకు చిన్నప్పుడు మంచి ఫండమెంటల్ అది. యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఈస్ 90 degrees. ఓకేగా, ఇది యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఈస్ 90 degrees. కాబట్టి మనం ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు, దీన్ని సింపుల్గా సేమ్ ఇదే ఆర్గాండ్ ఆఫ్ 90 degrees ఉంది కాబట్టి జెడ్ మైనస్ జెడ్ వన్ జెడ్ మైనస్ జెడ్ టూ, ఈ 2 స్ట్రైట్ లైన్స్ మధ్యలో ఎంత యాంగిల్, దట్ ఈక్వల్స్ టు 90 degrees. మనకు తెలుసు ఆల్రెడీ 90 degrees అయినా అవ్వచ్చు, మైనస్ 90 degrees అయినా అవ్వచ్చు. మైనస్ 90 degree ఒకవేళ ఇట్ సైడ్ రాసుకుంటాయి. ఓరియంటేషన్ ఇంపార్టెంట్ కదా కాంప్లెక్స్ నెంబర్స్ రాసేటప్పుడు, ఈవెన్ వెక్టార్స్ రాసేటప్పుడు కూడా. ఇలా తీసుకుంటే ఒకవేళ 90 degrees మైనస్ 90 అని రాస్తాం. సో ఈ విధంగా అన్నట్టు 90 degrees అయినా పర్పెండిక్యులర్, మైనస్ 90 అయినా పర్పెండిక్యులర్ కదా అది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాండ్ యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఇస్ 90 degrees. దాని నుంచి దీని డయామీటర్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ అంటాం. డయామీటర్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత ఏం చెప్పుకున్నామంటే, డయామీటర్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ అయిపోయిన తర్వాత ఇదే డయామీటర్ ఫామ్ని నేను కొంచెం ఎట్లా అంటే దీని నుంచి చూస్తే తెలిసిపోతుంది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమవుతుంది, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఆర్ బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. హైపోటెన్యూస్ ఏంది, రైట్ యాంగిల్కి అపోజిట్గా ఉన్నది ఇదే కదా, ఇది హైపోటెన్యూస్ అవుతుంది, ఇది సైడ్ అవుతుంది, ఇది ఇంకో సైడ్ అవుతుంది. వీటి లెన్స్కి మనం ఫార్ములా ఉందిగా పైథాగరస్ థీరం. సో దీని లెంత్ ఏమైంది, Z1 మైనస్ Z2 మోడ్, Z1 మైనస్ Z2కి మోడ్. ఓకే కదా, ఈ మోడ్ స్క్వేర్ సైడ్ హైపోటెన్యూస్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 1 సైడ్ స్క్వేర్, ఇది ఒక సైడ్ Z మైనస్ Z1, ది లెంత్ ఆఫ్ ద సైడ్, దీనికి స్క్వేర్ ప్లస్ మైనస్ Z మైనస్ Z2 స్క్వేర్. ఇదేంటిది, ఫ్రమ్ పైథాగరస్ థీరం, డయామీటర్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ అన్నట్టు. సో ఈ రకంగా మనం సర్కిల్ మనం డిరైవ్ చేసుకోవచ్చు. దాన్ని చూస్తుంటే తెలిసిపోద్ది మనకి ఏందనేది. అయినా అంత ఇదేం కాదు, సర్కిల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా కానీ. సర్కిల్ మనకు ఎందుకు అంటే ఎక్కడ చూసినా అదే వస్తూ ఉంటుంది. మనకు జేఈ మెయిన్స్లో, జేఈ అడ్వాన్స్డ్లో కూడా అదే అడుగుతూ ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే ఇఫ్ ఎనీ 3 థింగ్స్ ఉన్నాయి అనుకోండి, Z ఉంది, సమ్ Z1 ఉంది, Z2 ఉంది,
ఇలా ఉంది, సమ్ యాంగిల్ టీటా ఉంది. ఈ యాంగిల్ టీటా ఉంటే ఇది ఒకవేళ జీరో అయింది అనుకోండి, ఏమవుద్ది? ఆర్గాన్ ఆఫ్ Z1 Z మైనస్ Z1 Z మైనస్ Z2 ఎస్ దట్ ఈక్వల్ టు టీటా. ఇక్కడ ఆల్రెడీ టీటా రాసిన. వాట్ ఇఫ్ టీటా ఈక్వల్ టు జీరో? టీటా ఈక్వల్ టు జీరో అయితే ఏమైంది? ఇవి రెండు కూడా ఇట్లా వచ్చేస్తాయి కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? బై ద వే, టీటా ఈక్వల్ టు జీరో అయితే ఏమవుద్ది? ఇది ఇలా ఓవర్లాప్ అయిపోతాయి. ఈ రెండు లైన్స్ కూడా ఓవర్లాప్ అయిపోయి జెడ్ ఉంటుంది. ఈ రెండు పాయింట్స్ ఓవర్లాప్ అయిపోతుంది. ఈ రెండు లైన్స్ ఒకదాని మీద ఒకటి పడిపోతుంది. ఇదే Z1, Z2, ఈ రెండు పాయింట్స్ ఇదే అవుతుంది. దీని ఏమంటాం? ఈ కండిషన్ ఏమంటాం? యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఈజ్ జీరో. ఇట్ మీన్స్ దే ఆర్ ప్యారలల్ ఆర్ దే ఆర్ కొలీనియర్, ఇది అంటాం. సో జీరో అయినప్పుడు, సో ప్యారలల్ టీటా ఈక్వల్ టు జీరో ఆర్ ఓకే. ఒకవేళ ప్యారలల్ యాంటీ ప్యారలల్ ఇంతకుముందే చెప్పిన, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. టీటా ఈక్వల్ టు జీరో అయినప్పుడు, టీటా ఈక్వల్ టు పై అయింది అనుకో, పై అయితే ఏమవుద్ది? ఇది ఫుల్ ఇట్లా వచ్చేస్తుంది, అంతే కదా. సో అప్పుడు ఏమవుతుంది? జెడ్ మధ్యలో ఉంటుంది, Z1 Z2 వస్తుంది. సో టీటా ఈక్వల్ టు పై అయింది. ఈ కేసులో టీటా ఈక్వల్ టు పై, ఈ కేసులో టీటా ఈక్వల్ టు జీరో. ఇక్కడ ఏంది? ఇక్కడ కూడా కోఇన్సిడెంట్ అయినాయి, అంటే ఇక్కడ కూడా ప్యారలల్, ఇక్కడ కూడా కొలీనియర్, అండ్ ఇక్కడ కూడా సమ్ అంతే. కొలీనియర్ ప్యారలల్ అంటారు రెండు కండిషన్స్. ఈ రెండు కేసులు టీటా ఈక్వల్ జీరో అయినా టీటా ఈక్వల్ పై అయినా ఇంతే. లోకస్ ఆఫ్ Z ఈజ్ ఏ స్ట్రేట్ లైన్, బై ద వే. లోకస్ ఈజ్ ఏ స్ట్రేట్ లైన్, ఏదో అనుకునే అంతే కదా. టీటా ఈక్వల్ జీరో అయినా, టీటా ఈక్వల్ జీరో అయితే ఈ స్ట్రేట్ లైన్ అయితే, టీటా ఈక్వల్ టు పై అయితే ఈ స్ట్రేట్ లైన్ అవుతుంది, అంతే. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఎలిప్స్ అనేది ఒకటి మనకు తెలుసు ఆల్రెడీ. ఎలిప్స్ ఎట్లా ఉంటుందంటే, ఎలిప్స్ ఈక్వేషన్ చెప్తున్నప్పుడు చాలా సూపర్ ఈక్వేషన్ అది అసలు. ఎలిప్స్ను హైపర్బోలా మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎలిప్స్ ఈక్వేషన్ ఇదండి. ఎలిప్స్ అంటే మనకు ఏం తెలుసు? ఇలా ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఒక ఫోకస్, ఇక్కడ ఒక ఫోకస్. సో S అండ్ S డాష్ ఆర్ ద ఫోకై ఆఫ్ దిస్ ఎలిప్స్. సమ్ P అనే పాయింట్ వేరీ అవుతూ ఉంటుంది. సో మనకేంటి ఎలిప్స్కి ఫార్ములా? SP ప్లస్ SP డాష్ ఈక్వల్స్ టు 2a, లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్. ఏంది లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్? 2a. ఇక్కడ A,0, ఇది -A,0, మొత్తం 2a అవుద్ది. సో దీని నుంచి మనం ఏం చేయాలంటే కాంప్లెక్స్ నెంబర్స్లో చూసుకోవాలి. S అండ్ S డాష్ ఆర్ నోన్ థింగ్స్. సో నేనేమనుకుంటా అంటే, ఇది Z1 అనుకుంటా, ఇది Z2 అనుకుంటా, ఇది లోకస్ పాయింట్ కాబట్టి P ఆఫ్ Z ఇలా అనుకుంటా. సో దీని నుంచి దీనికి తెలిసిపోతుంది. SP అంటే ఏంది? డిస్టెన్స్ బిట్వీన్ దిస్ Z మైనస్ Z1, ప్లస్ ఇదేంది? SP డాష్ అంటే Z మైనస్ Z2. ఓకే, దట్ ఈక్వల్ టు 2a. 2a అంటే ఏంటి? లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్. ఇక్కడ చూసుకుంటే మనకు 2a అనేది ఈ డిస్టెన్స్ బిట్వీన్ దిస్ టూ కాంప్లెక్స్ నెంబర్ Z1 అండ్ Z2 ఏమవుద్ది? మాడ్ Z1 అండ్ Z1 మైనస్ Z2 అవుతాయి. ఇది ఈ 2a కంటే చిన్నగానే ఉంది. సో 2a is గ్రేటర్ దెన్ మాడ్ Z1 మైనస్ Z2. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో దిస్ ఈస్ ద లోకస్ ఆఫ్ ది ఎలిప్స్ ఇన్ కాంప్లెక్స్ నెంబర్స్. ఇప్పుడు లోకస్ ఆఫ్ హైపర్బోలా చెప్తా. లోకస్ ఆఫ్ హైపర్బోలా కూడా చాలా ఇంపార్టెంట్. హైపర్బోలా గురించి మనకు తెలిసే. ఇలా ఉంటుంది హైపర్బోలా. అయితే దీని కూడా ఫోకస్లు ఉంటాయి. సమ్ S డాష్ సమ్ P అనుకుంటే. బై ద వే, హైపర్బోలాకి ఏంటి ఫార్ములా? ఎలిప్స్కున్నట్టుగానే దీనికి ఒక ఫార్ములా ఉన్నది. ఏంటంటే SP మైనస్ SP డాష్ ఈక్వల్స్ టు 2a.
చాలా ఇంపార్టెంట్. ఎస్పీ మైనస్ ఎస్పీ డాష్ ఈక్వల్స్ టు 2a. డిఫరెన్స్ ఆఫ్ ద డిస్టెన్సెస్ ఫ్రమ్ ద టూ ఫోకై ఈజ్ ఈక్వల్స్ టు 2a అన్నట్టు. ఎంత ఆఫ్ ద మేజర్ యాక్సిస్ ఇది కూడా. కానీ ఈ ఇప్పుడు ఏమవుద్దంటే చూసుకుంటే ఎస్పీ ఏంటి తెలుసు కదా, ఈ Z1 అనుకుంటున్నా, ఈ Z2 అనుకుంటున్నా, P ఆఫ్ Z ఎనీ పాయింట్ లోకస్ పాయింట్. సో Z మైనస్ Z1 మైనస్ Z మైనస్ Z2 ఈక్వల్స్ టు 2a. ఇక్కడ చూసుకుంటే 2a అంటే ఏంటి, వర్టిసెస్ a,0 మైనస్ a,0 ఇవి, ఇది a,0 ఇది మైనస్ a,0 వర్టిసెస్ ఇవి. వర్టిసెస్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది, అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో 2a ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ వర్టిసెస్. బట్ ఫోకై మధ్య డిస్టెన్స్ ఎంత, మాడ్ Z1 మైనస్ Z2. ఇది పెద్దదా, ఇది ఈ డిస్టెన్స్ పెద్దదా, ఈ డిస్టెన్స్ పెద్దదా, ఫోకై మధ్య డిస్టెన్సే పెద్దది. సో 2a షుడ్ బి లెస్ దెన్ మాడ్ Z1 మైనస్ Z2. సో ఈ డిస్టెన్స్ కంటే తక్కువ ఉండాలి, కానీ ఇట్ షుడ్ ఆల్వేస్ బి గ్రేటర్ దెన్ 0. అది. సో ఇది హైపర్బోలా. అది హైపర్బోలా లోకస్ చాలా ఇంపార్టెంట్. ఎలిప్స్, హైపర్బోలా, సర్కిల్ అంటే ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడగానే. కానీ ఎలిప్స్, హైపర్బోలా అది ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది, అది మంచిగా చూడాలి. మనం ఏమో దాన్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూడాలన్నట్టు, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే కాంప్లెక్స్ రూట్స్ ఆఫ్ యూనిటీ. ఆర్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ. nth రూట్ ఆఫ్ యూనిటీ. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు nth రూట్ ఆఫ్ యూనిటీ అనే టాపిక్ నేర్చుకుందాం. nth రూట్ ఆఫ్ యూనిటీ అంటే ఏం లేదు, మనం ఇప్పుడు ఇక్కడ n ఈక్వల్ టు 2 పెడితే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది అన్నట్టు. 3 పెడితే ఏమైంది, క్యూబ్త్ రూట్ అవుతుంది, 4th రూట్ అవుతుంది అంటే తెలిసే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ నెంబర్ ఏ ఉందనుకో, ఏకి స్క్వేర్ రూట్ ఏమైంది, ఇది అవుతుంది. క్యూబ్త్ రూట్ ఏమైంది, ఇది అవుతుంది. 4th రూట్ ఏమైంది, ఇది అవుతుంది. అండ్ సో ఆన్, ఇలా తెలుసు కదా. సో అలాగే nth రూట్ ఆఫ్ యూనిటీ అంటే ఏంటి, 1కి nth రూట్ ఏమవుతుంది, 1/1/n అవుతుంది. సో ఇదేందనేది కనుక్కుందాం. ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ యాక్చువల్గా, దీని రిజల్ట్ కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. Z ఈక్వల్ టు 1/1/n అన్నట్టు. 1/1/n అంటే ఈ nth రూట్ ఆఫ్ యూనిటీ మనం ఫైండ్ అవుట్ చేస్తే కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయి. సో మనం ఏం రాయొచ్చు, ఇట్స్ ఈక్వల్ టు కాంప్లెక్స్ నెంబర్. సో ఇది అవుతుంది ఈక్వేషన్, Z ఈక్వల్ టు 1/1/n. కావాలంటే దీన్ని ఏమైనా రాయొచ్చు, Z⁴n - 1 ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. ఇది Z⁴n ఈక్వల్ టు 1, n అటు వెళ్తే 1/n అవుతుంది. సో దిస్ ఈజ్ ద థింగ్. అయితే ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే Z ఈక్వల్స్ టు 1 ఎక్కడ వస్తుంది మనకు, cos 2π దగ్గర 1 వస్తుంది, ఆర్ cos 0 దగ్గర 1 వస్తుంది. cos 0 దగ్గర 1 వస్తుంది, లేదా cos 2π దగ్గర కూడా 1 వస్తుంది. cos 0 దగ్గర 1 వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 తీసుకున్నాం అనుకోండి. మనం 0 తీసుకుంటే ఏమైతే అబ్వియస్లీ మనకు cos 0 degrees, cos 0 అంటే 1 ప్లస్ I sin 0 degrees పవర్ 1/n ఇలా రాసుకోవచ్చు. cos 0 degrees అంటే cos 0 1 ప్లస్ I ఇంటూ sin 0 అంటే 0, I ఇంటూ 0 0. సో 1 మాత్రమే ఉంటుంది, 1/1/n. సో 1 ఇలా రాసుకున్నాం అన్నట్టు మనం. కానీ cos 1 0 degrees దగ్గరనే కాదు కదా, cos గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. cos 0 దగ్గర 1 అయింది, మళ్ళీ 2π దగ్గర కూడా 1 అవుతుంది కదా, ఇక్కడికి వస్తే 4π దగ్గర కూడా 1 అవుతుంది కదా. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి, అంటే ఇట్ ఈస్ రిపిటేటివ్. వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ ది cos, 2π. విత్ ఎవ్రీ టైమ్ ఇంటర్వెల్ ఆఫ్ 2π రిపీట్ అవుతూ ఉంటుంది వాల్యూ. సో ఏమన్నా ఇక్కడ యాక్చువల్గా cos 0 degrees ప్లస్ 2kπ అని రాయాలి, ప్లస్ I sin 0 degrees ప్లస్ 2kπ, ఈ విధంగా రాసుకోవాలి, పవర్ 1/n. సో ఇప్పుడు ఏమవుద్ది, cos 2kπ ప్లస్ I sin 2kπ అవుతుంది.
పవర్ 1/n. మన డిమోరిస్ థీరం ఏంటి? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఉంటే పవర్ ఎన్ లాగా ఉంటే ఏమవుద్ది, ఆ టీటాకి ఈ పవర్ అనేది మల్టిప్లై అవుద్ది. కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా అవుద్ది. లేదా మీరు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ టీటాని ఈ పవర్ ఐ 2k π అని రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. ఈ పవర్ ఐ 2k π అని రాసుకున్నాక ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు సింపుల్గా, దిస్ పవర్ 1/n ఉన్నట్టు, ఇది ఈ పవర్ ఐ 2k π, దిస్ పవర్ 1/n. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈ పవర్ ఐ 2k/n ఇంటూ పై, ఇలా అవుతుంది మనకు. మరి k రన్స్ ఫ్రమ్ k ఈక్వల్స్ టు వాట్, 0 1 2 3 అప్ టు సాన్ n-1 వాల్యూస్ వరకు తీసుకోవాలన్నట్టు. సో మనల్ని ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 4th రూట్ అని అనుకోండి, అప్పుడు n ఈక్వల్ టు ఏమైంది 4 అవుద్ది. 4 - 1 ఏంటి 3, k ఈక్వల్ టు ఏమవుద్ది అన్నట్టు 0 1 2 3 ఇలా అవుద్ది అన్నట్టు. సో చాలా సింపుల్ ఇది nth రూట్ అనేది. మనం సేమ్ దీన్నే బేస్ చేసుకొని క్యూబ్ రూట్ ఏమైందో చూద్దాం. క్యూబ్ రూట్ మనకు తెలిసి అందరికి తెలిసే 1 ω² అవుతుంది, విచ్ ఇస్ z³ - 1 ఈక్వల్ టు 0 అని రాస్తాం. అప్పుడు z ఈక్వల్ టు ఏమైంది 1 పవర్ 1/3 అవుద్ది. సో z ఈక్వల్ టు ఏంటి, ఏమైనా రాయొచ్చు, z ఈక్వల్స్ టు ఇది ఇక్కడనే చూసుకుంటే ఈ పవర్ ఐ 2k/n ఇంటూ పై, ఇంతకుముందు వచ్చింది కదా మనకి వచ్చిన ఫార్ములా. సరే దీన్ని ఎలా రాసుకోవచ్చు, k ఈక్వల్ ఇప్పుడు 3 ఉంది, n ఈక్వల్ టు 3 ఉంది. సో k వాల్యూస్ ఏంటి 0 1 2, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. k ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది 2 × 0 0 ఈ పవర్ i ఇంటూ 0 విచ్ ఇస్ 1, ఎందుకంటే కాస్ 0 1 అవుతుంది, ప్లస్ ఐ సైన్ 0 అంటే 0 1 అవుద్ది, ప్లస్ 1 పెడితే ఏమవుద్ది ఇక్కడ ఈ పవర్ ఐ 2 k ఈక్వల్ టు 1 బై n ఈక్వల్ టు ఏంటి 3 బై ఈ పవర్ ఐ 2 ఇంటూ k ఈక్వల్ టు 2, 2 × 2 ఏమైంది 4 అవుతుంది, బై n ఈక్వల్ టు ఏంటి 3. సో 3 బై n ఈక్వల్ టు 3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి మీరు, నేను ఇక్కడ రాసిన. ఓకే, సో దీస్ ఆర్ ద 3 రూట్స్. చాలా ఇంపార్టెంట్ ఇది, సింపుల్. సో ఇలా చేస్తే ఏమొస్తుంది మనకి 1 ఈ పవర్ ఐ 2/3 ఈ పవర్ 4/3 అంటే ఏంటిది 2/π/3 అంటే 60 ఇంటూ 2 120, ఇది ఇంకా ఇంటూ 2 ఉంది, సో 240 అవుతుంది. 120 240, 240ని ఏమని రాయొచ్చు 180 + 60 అని రాయొచ్చు కదా. కాస్ 240 ఏమవుద్ది, కాస్ 240 ఏమవుద్ది అంటే ఇది ఎక్కడ థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది, థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి, లేదా దీన్ని సింపుల్గా మనం ఏం రాయొచ్చు అంటే -2π/3 అని రాయొచ్చు. ఎందుకు ఇలా రాయొచ్చు అంటే ఇలా π + 2π/3 అని రాయొచ్చా, π - 2π/3 2π - 3 2 6 6 - 2 రాసుకున్నాం అనుకోండి, ఇలా రాసుకున్నాం అనుకోండి, 3 × 2 6π, 6π - 2π ఏమవుద్ది 4π అవుతుంది, 4π/3 ఇదే అవుద్ది. ఈక్వల్స్ 1 ఈ పవర్ ఐ 2/3 ఐ ఈ పవర్ ఇక్కడ ఏముంది ఈ పవర్ ఐ ఇంటూ 2π, ఇది ఒకటి వస్తుంది, ఈ పవర్ -i 2π/3 వస్తుంది. సో ఇదేమవుతుంది దీని వాల్యూ మొత్తం ఈ పవర్ ఐ 2π అంటే ఏంటి 1, కాస్ 2π 1 ప్లస్ ఐ సైన్ 2π 0 కాబట్టి ఇదేమవుద్ది 1 అవుద్ది. సో ఈ పవర్ -i 2π/3 ఉంటుంది. ఇట్స్ లైక్ దట్ 1 ఈ పవర్ ఐ 2/3 ఈ పవర్ -i 2π/3. చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ దిస్ 3 ఆర్ పాయింట్స్ అని యూనిట్ సర్కిల్. యూనిట్ సర్కిల్ మీద పాయింట్స్ ఇవి, సింపుల్గా చెప్పొచ్చు మనం. యూనిట్ సర్కిల్ మీద పాయింట్స్ ఇవి. యూనిట్ సర్కిల్ ఇలా తీసుకుంటే, కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటే z ఈక్వల్ టు 1, ఇది రేడియస్ 1 అనేది రేడియస్, mod z ఈక్వల్ టు 1 అన్నట్టు. ఈ సర్కిల్ మీద పాయింట్స్ z ఈక్వల్ టు 1 ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. తర్వాత ఈ పవర్ ఐ 2/3 అంటే 120 కదా, 120 డిగ్రీ అంటే ఎక్కడ ఉంటుంది కాంప్లెక్స్ నెంబర్, ఇక్కడ ఉంటుంది సమ్వేర్ అరౌండ్ హియర్. తర్వాత ఇది ఏంది -120 ఎలా ఉంటుంది
ఇది యాక్చువల్గా 240 ఇక్కడ, కానీ -120 అని తీసుకోవాలి. ఎందుకు? మనకు లిమిట్ ఏం రావాలి, టీటా షుడ్ ఆల్వేస్ బిలాంగ్స్ టు -5 to π అది. సో ఇక్కడ 120 అయిందంటే ఆ 240 యాంగిలే -120 అవుతుంది. ఇలా -120 ఈ విధంగా ఉంటుంది. ఇది e⁻−i2π/3, ఇది e⁻i2π/3. మనం దీని నుంచి చూసుకుంటే ఒక సింపుల్ థింగ్ ఏంటంటే, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్? ఇలా తీసుకుంటే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుందిగా, మనకి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ ఏందో ఇప్పుడు చూద్దాం మనం ఫ్రెష్లో, ఇంకో పేజ్లో చూద్దాం. ఓకే స్టూడెంట్స్, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ గురించి చూద్దాం. z ఈక్వల్స్ టు 1/1/3 అన్నట్టు. అప్పుడు z ఈక్వల్ టు ఏమైంది, 1 లేదా e⁻i2π/3 లేదా e⁻−i2π/3 ఇలా అవుద్ది. అయితే ఆర్గాన్ ప్లేన్లో అవి ఎలా ఉంటాయి, ఇక్కడ 1 ఉంటుంది, e⁻i2 దీన్ని మనం 1, అంటాం, గుర్తుంచుకోండి. దీన్ని ఒమేగా అంటాం, i2/3ని ω² అని దీన్ని అంటాం, లేదా దీని ఒమేగా అని దీని ω² అని కూడా అనొచ్చు. ఇక్కడ ఒమేగా ఉంటుంది, ఇక్కడ ω² ఉంటుంది. దీన్ని బట్టి, ఈ నోటేషన్ బట్టి ఒమేగా విచ్ ఇస్ e⁻i2π/3 e⁻−i2π/3 అంతే కదా. 120 యాంగిల్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది ఇలా. -120 ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది ఇలా. ఇవి రెండు కాంజుగేట్, బై ద వే, కాంప్లెక్స్ కాంజుగేట్ నెంబర్స్. ఇలా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుద్ది, ఇలా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుద్ది. అయితే మీరు ఈ లెంత్ ఎంత అనేది చూసుకుంటే, లెంత్ చూసుకోవాలంటే ఏంది, ఇది ప్లస్ ఇది చేయాలి. ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది, ఎందుకంటే కాంప్లెక్స్ కాంజుగేట్ కాబట్టి. దే ఆర్ జస్ట్ లైక్ ఇమేజెస్ విత్ రెస్పెక్ట్ టు ది ఎక్స్ యాక్సిస్. సో ఇది ఎంత ఉంటుంది, ఈ లెంత్ అనేది ఈ లెంత్ అవుద్ది, ఈ లెంత్ అవుద్ది. సో మనకు ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఇమాజినరీ పార్ట్ కావాలి. ఇమాజినరీ పార్ట్ ఏమవుద్ది, ఒమేగా చూసుకుంటే cos2π/3 ప్లస్ i sin 2π/3 అని వస్తుంది. cos2π/3 అంటే ఎంత, -1 -12. i sin 2π/3 అంటే 2π/3 అంటే ఏమో 120, 180 - 60 అంటే sin 60, √3/2. సో √3/2 అన్నట్టు దీని వాల్యూ. దీని వాల్యూ కూడా ఎంత, √3/2 ఉంటుంది. సో ఇది మొత్తం ఏమవుద్ది, √3 అవుద్ది. అండ్ ఇప్పుడు ఒకసారి ఈ లెంత్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ లెంత్ ఏమవుద్ది, ఆబ్వియస్లీ ఇదెంత, cos2π/3 -12 ఉంది. సో దిస్ ఈస్ -12 రియల్ పార్ట్. ఈ కాంప్లెక్స్ నెంబర్కి రియల్ పార్ట్ ఏంది, -12 అంటే ఇదే కదా, ఈ డిస్టెన్సే కదా, ఇది -12 అన్నట్టు కదా, -12. ఇదేమో √3/2, ఇక్కడ ఇది -√3/2 అన్నట్టు. సో ఇది -12 అంటే డిస్టెన్స్ ఏమవుద్ది, హాఫ్ అవుద్ది. ఇక్కడ 0, హాఫ్ అవుద్ది. హాఫ్ ప్లస్ ఇది 1 ఏమవుద్ది, ఇది మొత్తం 3, హాఫ్ ప్లస్ 1 ఎంత, 3/2, 3/2. ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది ఎంత అవుద్ది, ఇది మొత్తం √3 కాబట్టి ఇది √3/2 అవుతుంది. √3/2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్, ఇది ఎంతో తెలియదు కాబట్టి ఇలా క్వశ్చన్ మార్క్ వేసుకుందాం. తీసుకురంటే 9/4 ప్లస్ 3/4 అంతే కదా. 9 + 3 అంటే 12, 12/4 3. సో ఈ అన్నోన్ వాల్యూ ఈక్వల్ ఏమవుద్ది, √3 అవుద్ది. ఇది 3 వచ్చింది ఆన్సర్, ఈ స్క్వేర్ ఇట్ వస్తే రూట్ అవుద్ది. సో దిస్ లెంత్ ఈస్ √3. ఇది √3 ఉందంటే అబ్వియస్లీ ఇది ఎంత ఉంటుంది, ఇది కూడా √3 ఉంటుంది. సో ఇట్స్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అది గుర్తుంచుకోండి. సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి యాంగిల్స్ ఎంత ఉంటాయి, π/3 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 60 degrees ఉంటుంది. సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే, ఈ 1 - ω² అనే వెక్టార్ ఏదైతే ఉందో దీన్ని మనం రొటేట్ చేసినాం త్రూ వాట్ యాంగిల్, e⁻i π/3. ఇలా ఉన్న వెక్టార్ని ఇలా రొటేట్ చేసినాం, ఇలా రొటేట్ చేస్తున్నాం అంటే ఎట్లా, క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తున్నాం. క్లాక్ వైజ్ రొటేట్ చేస్తున్నాం అంటే ఏం రాయాలి, మైనస్ రాయాలి, -π/3 ఇలా రొటేట్ చేసినప్పుడు నీకు వచ్చే వెక్టర్ ఏంది,
ఈ వెక్టర్ వస్తుంది. ఇది ఏంది 1 మైనస్ ఒమేగా దట్ ఈక్వల్స్ టు యూ విల్ గెట్ ఏ 1 మైనస్ ఒమేగా వెక్టర్. సో ఇలా అన్నట్టు సింపుల్గా ఇలా ఒక వెక్టర్ ఉంది 60 degrees రొటేట్ చేస్తే ఇలా వచ్చింది. దాన్ని ఇలా రాస్తాం ఫార్ములా లాగా, ఇలా అంతకుమించి ఏం లేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీని ప్రాపర్టీస్ చూసుకుంటే ఏంది చెప్పిన ఇప్పుడే, ఏంది 1 ఈజ్ 1, ఒమేగా ఈక్వల్ టు దిస్, అండ్ ఒమేగా స్క్వేర్ ఏమవుద్ది -12 - i√3/2. దీని కాంజుగేటే కదా, దే బోత్ ఆర్ కాంజుగేట్, కాంప్లెక్స్ కాంజుగేట్స్ టు ఈచ్ అదర్. సో నీకు యాడ్ చేస్తే ఏమవుద్ది 1 + ఒమేగా + ఒమేగా స్క్వేర్, రూట్స్ మొత్తం 3 రూట్స్ యాడ్ చేస్తే ఏమవుద్ది నీకు 0 వస్తుంది. చూసుకుంటే ఎందుకంటే 0 ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, ఒమేగా + ఒమేగా స్క్వేర్ యాడ్ చేస్తే -12 - -1 అవుద్ది. ఈ 1 ఆ -1 క్యాన్సిల్ అవుతుంది. ఇది i√3/2 - i√3/2 క్యాన్సిల్ అవుతుంది 0. లేదా మనకి ఇక్కడ ఒరిజినల్ ఈక్వేషన్ ఏంది z³ - 1 = 0 కదా. ఒక క్యూబిక్ పాలినామియల్ ఈక్వేషన్ అనుకోండి. క్యూబిక్ పాలినామియల్ ఈక్వేషన్లో ఏమవుద్ది, సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుద్ది -b/a అవుద్ది. b ఉందా ఇక్కడ అంటే ఐ మీన్ x² కోఎఫిషియంట్ ఉందా లేదు. సో b = 0 కాబట్టి 0/a = 0 విచ్ ఇస్ 0. సమ్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ 0. బై ద వే ఈ ఈక్వేషన్ ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. z³ - 1 ఎన్ని రాయొచ్చు, a³ - b³ రాయొచ్చు. z - 1 × a² + ab + b² అని రాయొచ్చు. సో దీనికి z = 1 వస్తాయి, దీనికి ఒమేగా ఒమేగా స్క్వేర్ వస్తాయి రూట్స్ సాల్వ్ చేస్తే. -b + r - b² - 4ac/2a వేసి చేస్తాం కదా, చేస్తే ఇలా వస్తుంది. లేదు మీరు డైరెక్ట్ ఇలా ఎక్స్పోనెన్షియల్ ఫామ్ వేసుకొని చేసినా వస్తుంది. e⁻i రాసుకొని ఈ చెప్పిన ఫార్ములా e⁻i2k⁻n అది వేసుకొని చేసినా వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది 1 + ఒమేగా + ఒమేగా స్క్వేర్ = 0 అనేది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఒమేగా క్యూబ్ ఏమవుతుందో చూద్దాం. ఇది ఉంది ఒమేగా క్యూబ్ అంటే ఏంది, ఒమేగా × ఒమేగా స్క్వేర్. ఐ కెన్ రైట్ ఒమేగా క్యూబ్ = ఒమేగా × ఒమేగా స్క్వేర్. దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చూద్దాం. దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అంటే ఐ మీన్ కాంజుగేట్ని మల్టిప్లై చేస్తే ఇది ఒక నెంబరు, దీని కాంజుగేట్ ఇది z × z⁻ లాగా ఉంది. z × z⁻ చేస్తే ఏమవుతుంది mod z హోల్ స్క్వేర్ వస్తుంది. mod z అంటే ఏంది, mod z హోల్ స్క్వేర్ అంటే ఏంది 1/2 హోల్ స్క్వేర్ + √3/2 హోల్ స్క్వేర్. ఇది వేస్తే సరిపోద్ది. ఏమవుద్ది 1/4 + 3/4 దట్ ఈక్వల్స్ టు 4/4 విచ్ ఈస్ 1. అంతే కదా. సో ఒమేగా క్యూబ్ ఈక్వల్స్ ఏమొచ్చేసింది 1 వచ్చింది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రిజల్టే. ఒమేగా క్యూబ్ = 1. ఇది చాలా ఇంపార్టెంట్ రిజల్ట్. ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్, లెట్స్ క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్. ఏరియా ఏమవుద్ది, ఈ ట్రయాంగిల్కి ఏరియా ఏమవుద్ది, ఎట్లాగో 90 degrees ఉంటుంది తెలిసిందే మనకు, ఎందుకంటే ఇది ఒక స్ట్రేట్ లైన్ అండ్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు దిస్ రియల్ యాక్సిస్ కాబట్టి. ఏరియా ఈక్వల్ ఏమైంది హాఫ్ బేస్ హైట్ అవుద్ది. హాఫ్ బేస్ ఎంత √3, హైట్ ఎంత వచ్చింది, ఈ వాల్యూ ఎంత 3/2 వచ్చింది. 3/2. సో 3√3/4 దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్. సింపుల్ రైట్. ఓకే, z ఇచ్చిండు. ఓకే, సో ఇంకా కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి రెండు కూడా. ఇంకా మీరు ఏమైనా డిరైవ్ చేసుకోవాలనుకుంటే 0 డిరైవ్ చేసుకోవచ్చు. దీని నుంచి తెలిసిపోద్ది, సరిపోద్ది ఏది ఎలా రాయాలనేది అని చెప్పేది దీని నుంచి తెలిసిపోతాను, మీకు ఐడియా వస్తుంది.